వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ ఓటమి గురించి కేటీఆర్ కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. అసలు ఏంటి, ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి చవి చూసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రం, అంటే 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీని ఎదుర్కోవాలంటే సింగిల్గా పోటీ చేస్తే కష్టమని భావించినటువంటి నేతలు కూటమిగా ఏర్పడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే కూటమి పార్టీలు 164 సీట్లతో విజయం సాధించాయి. ఇంత భారీ విజయాన్ని కూటమి నేతలు సైతం ఊహించలేకపోయి ఉండొచ్చు 100%. ఎందుకంటే సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకి అనేకమైనటువంటి రూపాల్లో కూడా డబ్బులు పంచడం జరిగింది, అంటే సంక్షేమ పథకాల రూపంలో. అయితే ఇదంతా మనందరికి ఇప్పటివరకు తెలిసినటువంటిదే. అయితే ఇంత దారుణమైనటువంటి ఓటమిని కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వైసీపీ ఓటమిని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం ఊహించలేకపోయారు. ఎందుకంటే వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా కుప్పంలో చంద్రబాబు నాయుడును కూడా ఓడిస్తామంటూ కూడా సవాల్ చేశారు. అంటే 175కు 175 అంటే అసలు ఇంకా ఏ పార్టీకి, అంటే ఓన్లీ వైసీపీ పార్టీ నాయకులు తప్పితే మిగతా ఏ పార్టీ నాయకులు ఒక్కరు కూడా గెలవరు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మిగతా పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ ఉద్దేశం కూడా. అయితే ఇప్పుడు ఊహించుండ్రు ఇటువంటి పరిస్థితి. అయితే 2019 ఎన్నికల్లో 155 సీట్లతో రాజకీయ పార్టీకి సాధ్యం కాదని రికార్డు ఎలా అయితే విజయం సాధించి అధికారంలోకి అప్పుడు వైసీపీ వచ్చిందో, అదే స్థాయిలో 2024 ఎన్నికల్లో కూడా కేవలం 11 స్థానాలకు మాత్రమే ఇక్కడ వచ్చి విజయం సాధించలేక ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఇటువంటి ఘోర ఓటమిని కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా వైసీపీ ఓటమికి సంబంధించి తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు స్పందించారు. గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోవడం నన్ను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా ఢిల్లీలో మీడియాతో చేసినటువంటి కేటీఆర్ జగన్ ఓటమి పైన కూడా స్పందించారు. ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందనేసి కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఓడినా కానీ 40% ఓట్లు అయితే సాధించడం మామూలు విషయం కాదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అప్పుడు వైసీపీ నేతలు కూడా, అయితే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా మాకు 40% ఓట్ షేరింగ్ ఉందనేసి కూడా, ఓడిపోయిన దాన్ని కవర్ చేసుకోవడానికి 40% ఓటు షేరింగ్ ఉందంటూ కూడా వాళ్ళు చెప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారు అనేదానికి సంబంధించి కూడా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలాగా ఉండేవనేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్ ఓడించేందుకు షర్మిలాను ఒక పాములా వాడుకున్నారని, అంతకు మించి ఆమె పెద్ద పాత్రగా, అంటే పెద్దగా ఏమీ లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రతిరోజు జనంలో తిరిగేటువంటి కేతిరెడ్డి సైతం ఓడిపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంటే ఏది ఏమైనా ఓడిపోవడాన్ని ఈయనకు కూడా ఆశ్చర్యం, అంటే జగన్మోహన్ రెడ్డికే పెద్ద షాక్ లాగా ఉంటే, ఆ ఓటమి ఇక్కడ కేటీఆర్ సైతం ఆయన ఆశ్చర్యాన్ని రేకెత్తించారని కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వడం, దాంతోపాటుగా ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, అది కాకుండా జనంలో తిరిగేటువంటి కేతిరెడ్డి కూడా ఓడిపోయాడు. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కీలకంగా ఒక భూమిక పోషించారు. అందువల్లనే కూటమిగా కలవడంతో ఎలాగైనా, ఎందుకంటే ఇక్కడ మన ఉద్దేశం ప్రకారం కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి ఇది డూ ఆర్ డై లాంటిది. సేమ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి గెలవకపోతే అసలు పార్టీ మనుగడ అనేది కూడా అసాధ్యం, అంటే కొనసాగేది కాదు అటువంటి పరిస్థితులు. అంటే ఇద్దరు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని, అంటే బీజేపీకి ఏపీలో కొద్దిగా, అంటే ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అందుకే పొత్తులో వెళ్ళేదానికి
ఎన్ని షరతులు పెట్టినా కూటమిలో అన్ని షరతులను కూడా అంగీకరించి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరూ కూడా అంగీకరించి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజల్లో వాళ్ళ వంతు వాళ్ళు భూమికను పోషించారు. అంతేకాకుండా షర్మిల ఒక పక్క అన్న పైన పోరు రాజకీయంగా అన్నని దెబ్బకొట్టడం. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలని ఎలా అయితే దెబ్బకొట్టారనేసి భావిస్తున్నారో, సేమ్ ఆ విధంగా రాజకీయంగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన కూడా దెబ్బ కొట్టింది పెళ్లి షర్మిల. ఇవన్నీ కూడా అంటే కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అని మనం మామూలుగా సరదాగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా ఆయన ఓన్లీ సంక్షేమం మాత్రమే చూశారు. అభివృద్ధిని గాలికి వదిలేశారు. సంక్షేమంతో కాకుండా అంటే వ్యవస్థలన్నీ కూడా ఏవైతే గ్రామ సర్పంచ్ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా పని లేకుండా చేసేశారు. అంటే ఇంత వ్యవస్థ వండుకొని కేవలం వాలంటీర్లను నమ్ముకొని మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. ఆ వాలంటీర్ల దగ్గర ప్రచారం చేయించుకుంటే అంటే ఇవన్నీ ఇచ్చారు కదా! మళ్ళీ ఏస్తే ఇంకా పెంచిస్తారు అనే ధోరణిలో కూడా కేవలం వాలంటీర్లను నమ్ముకున్నారు కానీ కార్యకర్తలను కానీ, పార్టీ నేతలను కానీ ఎవరిని కూడా ఆయన నమ్ముకోలేదు. ఇది కూడా ఆయన ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మన ఛానల్‌లో కూడా మరొక వీడియో కూడా ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలనేది కూడా ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. కేటీఆర్ గారు ఈ కామెంట్స్ ఆయన ఆశ్చర్యానికి, ఓటమికి ఆయన కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.